గోవిందా హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతానండి. అందరు బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదేంటంటే భోగి ముందు రోజు నైట్ మేమైతే ముగ్గు వేసుకున్నాము. ముగ్గు కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా మార్నింగ్ లేస్తానే పొద్దున్నే ముగ్గు వేయడము, వంటలు, పిల్లల్ని చూసుకోవడం చాలా లేట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి ముందు రోజే వేసుకున్నాను. నైట్ 10:30 అలా అయిపోయిందనమాట. నైట్ అయితే ఇంకా బయట చూస్తే ఎవ్వరు కూడా లేరు. చాలా నిర్మానుషంగా కనిపిస్తుంది. ఏదో అర్ధరాత్రి 12 అయినట్లు అనిపిస్తుంది. కానీ కింద ఆంటీ వాళ్ళైతే మేల్కొనే ఉన్నారు. ఇంకా భోగి రోజు ఉదయం అనమాట. నేను పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మన ముగ్గు ఎలా వచ్చిందో చూసేద్దాము. నైట్ వేసుకున్నాం కదా, డే లైట్కి ఎలా ఉంటుందో ఇప్పుడైతే బయటకు వచ్చి చూద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ముగ్గు దగ్గరకు వచ్చేసాను అనమాట. నేను ముగ్గు అయితే కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చూడడానికి సింపుల్గా అనిపిస్తున్నా కలర్ఫుల్గా బాగానే వచ్చింది. ఈ పొంగల్ కుండ లేకుండా ఈ సంక్రాంతి 2 రోజుల్లో చాలా మంది ముగ్గులు వేసి ఉండరు. సో ఈ పొంగల్ కుండని రకరకాలుగా ముగ్గులలో వేసి ముగ్గులు కంప్లీట్ చేస్తూ ఉంటారు కదా. సో నేను కూడా అలాగే ట్రై చేశాను అనమాట. ఇప్పటి వరకు ప్రతి సంక్రాంతికి ఆ కుండ లేకుండా అయితే నేను కూడా ముగ్గు వేయలేదు. ఇంకా భోగి రోజు పొద్దున్నే కదా, మరి భోగి మంటలు వేసుకొని చక్కగా ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ ఉదయాన్నే ముగ్గు వేస్తున్నారు అనమాట. సో మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు, నేనే వీడియో తీశాను. మామూలుగా భోగి మంటలు వేసుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది. కానీ మా ఇంట్లో కూడా పొద్దున్నే లేసే అలవాటు ఉంటే మేము కూడా చక్కగా కిందకి వెళ్ళిపోయి ఇదిగోండి ఇలా భోగి మంటల దగ్గర ఉండేవాళ్ళం. మరి కుదరదు కదా, మా వాళ్ళేమో ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. నైట్ కూడా కాస్త ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇంకా మనకైతే ఎంత ఆలస్యమైనా తప్పదు కదా, మరి పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకోవాలి. ఈ ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆంటీ చాలా బాగా వేశారు కదా. ఇంకా ఈ ఏరియా మొత్తం ఇదిగోండి ఉదయాన్నే హడావిడిగా అనిపిస్తుంది. ఇప్పుడు ముగ్గు అయిపోయింది, వీడియో తీయడం కూడా. ఇంకా లోపలికి వెళ్ళిపోయి పూజ కార్యక్రమం చేసుకొని ఇంకా టిఫిన్ అది చేసుకోవాలి. పూజ అయితే పొద్దునే అయిపోయింది అనమాట. సో మధ్యాహ్నం నేను తీస్తున్నాను ఈ వీడియో వచ్చేసి. పువ్వులు కూడా చూస్తే కాస్త వాడి ఉన్నాయి కదా. సో ఆఫ్టర్నూన్ 12:30కి వంటలన్నీ రెడీ అయిపోయాయి. ఎందుకంటే తిరుమల వెళ్ళేసి వచ్చాను కదా ఇషాన్ పుట్టెంట్రికల కోసము. అక్కడ కుదరలేదు కాబట్టి ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత దాసంగం పెట్టుకుంటున్నాము. సో చాలా మందికి తెలిసే ఉంటుంది దాసంగం అంటే ఏంటి అనేది. సో అందరు కూడా 5 మంది కూర్చొని అందరికీ కూడా భోజనాలు పెడతారనమాట. సో మేము తిరుమలలో చేసుకోలేకపోయామంటే చాలామంది అక్కడే చేసుకొని వస్తారు. పుట్టెంట్రికలు తీసుకున్న వెంటనే మనమేమో 60 మందితో వెళ్ళాం కదా. సో కుదరదు కాబట్టి ఇంటికి వచ్చి భోగి రోజు చేసుకుంటున్నాం అనమాట. అత్తయ్య అయితే వంటలన్నీ చేసేసారు. ఇంకా నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టారు. ఇంకా ఈలోపే మా మావయ్య వాళ్ళు అందరూ కూడా వచ్చారనమాట. ఇంకా ప్రతి ఒక్కరికి ఇదిగోండి ఇలా గోవింద నామాలు అయితే పెట్టేసుకొని దాసంగానికి మనం కార్యక్రమం అనేది స్టార్ట్ చేసుకుంటాము. ఏం లేదండి, అందరూ కూడా ఒకేసారి కూర్చొని 5 మంది అందరి ప్లేట్లో భోజనాలన్నీ వడ్డించుకొని మనము తిరుమల నుంచి తీసుకొని వచ్చిన తీర్థాన్ని కాస్త తీసుకున్న తర్వాత అందరూ ఒకేసారి భోజనం చేసి అందరూ ఒకేసారి లేస్తారనమాట. నాకైతే ఇది కొత్తగా అనిపించింది. ఎందుకంటే శ్రీయాంచి కూడా మేము తిరుమలలో తీయించలేదు కదా పుట్టెంట్రుకలు, కరోనా టైంలో కాబట్టి ఇంట్లో చేశాము. సో ఇప్పుడు ఇషాన్కి చేస్తున్నాం అనమాట. అంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ పూజలు అవి చేయరు కాబట్టి నాకైతే తిరుమల వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ ఆచారాలు ఉంటాయని తెలీదు. ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా నేను కూడా నామాలు పెట్టుకొని ఇషాన్ కూడా 5 మందిలో ఒకరు కాబట్టి ఇషాన్ ఇంకా ఒక్కడే కూర్చోలేడు కదా. సో అందుకే నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని అందరితో పాటు నేను కూడా ఇషాన్కి కాస్త తినిపించేసి అందరితో పాటుగా లేసామన్నమాట. అది జరిగింది భోగి రోజు అయితే. సో చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారని చెప్పి. ఇంకా అలా మధ్యాహ్నం భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అయితే తప్పకుండా మనం అందరం కూడా భోగి రోజు చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే భోగి పళ్ళు కార్యక్రమం అయితే చేసుకుంటారు కదా. ఇంకా ఇషాన్ కూడా ఫస్ట్ భోగి పళ్ళు అనమాట. శ్రీయాంష్కి అయితే ఇది 5th భోగి పళ్ళు. సో ప్రతిసారి భోగి పళ్ళు పోస్తాను శ్రీయాంష్కి కూడా. ఈసారి తన తమ్ముడితో పాటు సెలబ్రేట్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఈసారి ఇషాన్కి ఇంకో చిన్ని తమ్ముడు వచ్చాడనమాట. సో ఆ చిన్ని తమ్ముడు కూడా ఇప్పుడు మన ఇంటికి రాబోతున్నాడు. ఇంకా ముగ్గురికి అయితే భోగిపళ్ళు పోసామన్నమాట. చాలా సరదాగా అనిపించింది. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా తమాషా కూడా ఉంటుంది. సో ఇంకా అయితే నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ సింపుల్గా చేసుకున్నాను, మీరు చూస్తున్నారు కదా. సో అక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి కాబట్టి సో ప్లెయిన్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి కైట్స్తో నేను
నేను అలా డెకరేట్ అయితే చేసుకున్నాను. మీకు తెలుసు కదా, ఏ ఫెస్టివల్ అయినా బర్త్డే అయినా కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే నేను చేసుకుంటాను. అది చాలా ఇష్టం నాకు మాత్రము. సో ఈసారి కూడా సింపుల్గా నాకు తోచిన విధంగా చేసుకున్నాను అనమాట. అండ్ ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగా వచ్చింది బ్యాక్డ్రాప్ మాత్రము. ఇంకా ఈ లోపలే మా వాళ్ళందరూ కూడా వచ్చేసారు. వాళ్ళు వచ్చే లోపలే కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే మేము తీసుకున్నాం అనమాట. ఇంకా ఈ లోపలే అద్విత్ అయితే వచ్చేసాడు. సో బుజ్జి తమ్ముడు అనమాట ఇషాన్కి, చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఇషానే చిన్నపిల్లోడు, మళ్ళీ ఇషాన్కి ఒక చిన్ని తమ్ముడు అనమాట. ఇంకా శ్రీయాంశికి అయితే 2 తమ్ముళ్ళు వచ్చేసారు. ఇంకా శ్రీయాంశికి తమ్ముళ్ళు అంటే చాలా ఇష్టము. ఇంట్లో ఇషాన్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది. సో ఎత్తుకోద్దన్నా కూడా ఎత్తుకుంటుంది, ముద్దులు పెడుతుంది. ఇషాన్కి అవసరమయ్యే చిన్న చిన్న పనులలో నాకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అద్విత్ని చూసిన తర్వాత అయితే ఎంత క్యూట్గా ఎంత బుజ్జిగా ఉన్నాడు కదా మమ్మీ ఇషాన్ లాగా అంటుందన్నమాట శ్రేయాంశి అయితే. ఇంకా ఇద్దరికి ఇదిగోండి ఇలా ముద్దులు పెట్టి హగ్ చేసుకొని చాలా బాగా చూసుకుంటుంది. కీర్తి, సతీష్ ఇంకా మా వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇంకా కాసేపట్లో భోగి పళ్ళు అయితే కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. అండ్ ఇంకోటి, చాలామంది కూడా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అడుగుతున్నారు కదా. సో నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, తప్పకుండా వెళ్ళి ఫాలో చేసేయండి. సో ఇంకా ఇక్కడైతే మా ఇద్దరు అత్త వాళ్ళు అనమాట. సో మా అత్తయ్య ఇంకా చిన్నత్తయ్య వాళ్ళ మనవళ్ళతో చూడండి ఎంత సరదాగా ఉన్నారో. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇక మీదట వాయిస్ అయితే ఏమి ఇవ్వనండి. ఇంకా వీడియో ఎండింగ్లో అయితే మీతో చాలా విషయాలు మాట్లాడతాను. సో మళ్ళీ అక్కడ కలుసుకుందాం మనమైతే. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. హేమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలెక్కి వచ్చాడు. ఉత్తర దిక్కుల్లో వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు. అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే టాలెంటు స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే. నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలే కట్టు కట్టి ముచ్చటకున్నాయే. గంగటోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట. హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట. కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగి మంట. ఎగిరేనే గాలిపటం పిల్లల గోలంట. కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు అందరూ మెచ్చే అల్లర్లు బంధువులస్తే కబుర్లు. బొమ్మలే కొలువుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే. అద్దమల్ల ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే. ముద్దులకే పెద్ద పండగరా ఈ సంక్రాంతి పల్లె పట్నం చిందోలయంగా. పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు డమ్ మూతలతో సన్నాయి డోలు. చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు చంచమ చంసిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు. మోపు గట్టి రంకెలేసే ఎడ్ల పోటీ. గుడి గంటలు మోగేనట పండగనే చాటి. కంజు భలే ఈల కొట్టి పుంజు కాలికి కత్తి కట్టి. తోడగొట్టే భీమవరం పందాలే కట్టి. రాయలసీమ రాజసము పల్నాటి సీమ పౌరుషము. కోనసీమ మమకారము గోదావరి మనసుల ఎటకారము. ఎరువక సాగుతుంటే రైతు గుండె ఉప్పొంగే. జంటగా పైరు పాపలు ఉయ్యాలలో నవ్వుగే. సొంత ఊరు వైపే మనసంతా లాగేస్తూ ఉంటే కన్నవారి చెంత ఒదిగేనే. సంబరాలలోన ఆంధ్ర తెలంగాణ 3 రోజులు మునిగి తేలేనా. వేరు
దిక్కుల్లో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గల్లో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే టాలెంట్ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలే జట్టు కట్టి ముచ్చటకున్నాయే హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలెక్కి వచ్చాడు ఉత్తర దిక్కుల్లో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే టాలెంట్ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలే కట్టు కట్టి ముచ్చటకున్నాయే గంగడోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగిమంట ఎగిరేనే గాలిపటం పిల్లల గోలంట కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు అందరూ మెచ్చే అల్లర్లు బంధువులస్తే కబుర్లు బొమ్మలే కులుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే అద్దమల్ల ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే ముద్దులకే పెద్ద పండగరా ఈ సంక్రాంతి పల్లె పట్నం చిందోలయంగా పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు డమ్డమడం మూతలతో సన్నాయి డోలు చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు చంచమచం సిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు పురాణమో సో మొత్తానికైతే భోగిపల్ల ఫంక్షన్ అయితే అలా చేసుకున్నాం అనమాట. చాలా బాగా జరిగింది కదా. ఫస్ట్ టైం అయినా కూడా ఇషాన్ భోగిపళ్ళు బాగా పోయించుకున్నాడు. ఇంకా భోగి రోజే ఇషాన్ అయితే అత్త అన్నాడు అనమాట. ఫస్ట్ టైం అయితే సో తాత అని కూడా అన్నాడు. ఈసారి మా వదిన వాళ్ళు నింటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఫస్ట్ టైం మిస్ అయిపోయారు ఈ పండగకి. సో ప్రతిసారి సంక్రాంతికి వచ్చేవాళ్ళు. 4 days బ్యాకే మేము తిరుమల వెళ్ళేసి వచ్చాం కాబట్టి వాళ్ళు ఈసారి రాలేకపోయారనమాట. ఇంకా మా వదిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ పిల్లలందరూ కూడా ఉండి నింటే సూపర్గా ఉండేది అసలు. వీడియోలో ఎంతైనా కానివ్వండి, మనం ఎంత అందంగా రెడీ అయినా, ఎంత బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ బాగున్నా, చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే అసలు ఆ వెలితి కనిపిస్తుంది అనమాట. అస్సలు నా దృష్టిలో నా వీడియోస్ ఇంత బాగా వస్తున్నాయంటే మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టే. ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ లేకపోతే అసలు సందడే ఉండదు, సరదానే ఉండదు. సో అందుకే తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీనే మనకి ముఖ్యం అన్నమాట. సో ఇంకా భోగిపల్ల ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. బాబాయ్ మాల వేసుకున్నారు. సో ఆ రోజు భిక్ష ఉంది. సో చూస్తున్నారు కదా. సో ఇంకా ఈ వ్లాగ్ కంటిన్యూయేషన్ ఉంటుంది. శబరిమలై వెళ్ళిన రోజు, అలాగే మకర సంక్రాంతి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, కనుమ అన్నీ కూడా వీడియో లెంతే అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇస్తాను. తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్ అయితే చూసేయండి. అందులో ఇంకా చాలా రియాలిటీ వీడియోస్, అంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటుంది. సో మనం ప్రతిరోజు ఇంట్లో ఎలా ఉంటామో అవన్నీ కూడా నేను చూపించాను అనమాట.
చాలా న్యాచురల్గా తీసాను వీడియోస్ అన్నీ కూడా. నెక్స్ట్ వ్లాగ్ మాత్రం తప్పకుండా మిస్ కాకుండా చూడండి. సో మొత్తానికి ఇదనమాట ఇవాళ వ్లాగ్ అయితే. సో తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.